చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈ రోడ్లు ఊరు నుంచి రైతులు పొలాలకు వెళ్ళే రోడ్లు అధ్యక్ష. రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష ఈ లింక్ రోడ్ల కోసం. అయితే గతంలో ఎక్కువగా లింక్ రోడ్లు అంటే మార్కెటింగ్ యార్డ్స్ నిధుల నుంచి ఎక్కువగా నిర్మాణం జరుగుతూ ఉండేవి. అయితే మన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం 2014, 15, 16 2 సంవత్సరాల్లోనే ఎక్కువగా నిర్మాణం జరిగినాయి. ఆ తర్వాత లింక్ రోడ్లు నిర్మాణం అనేది జరగలేదు అధ్యక్ష. మార్కెటింగ్ అధికారులను కానీ అదేవిధంగా చైర్మన్లు కానీ అడిగితే వాళ్ళు నిధులు ఫ్రీజ్ అయినాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. నిధులు రిలీజ్ అవ్వటం లేదు, అందువల్ల మేము చేయలేకపోతున్నాం అని చెప్పారు అధ్యక్ష. అయితే నిధులైతే ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నారు. దీనిలో ఎక్కువగా లింక్ రోడ్లు, గ్రావెల్ రోడ్స్, అదేవిధంగా బీటీ రోడ్స్ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. అయితే మనకి వచ్చి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు వచ్చి కేవలం మరి సీసీ రోడ్లకే మరి లింకప్ అయ్యి ఉంది మొన్నటి వరకు. మరి గ్రావెల్ రోడ్లకు కానీ బీటీ రోడ్స్కి కానీ సీసీ రోడ్లకి ఏ విధంగా అయితే లింకప్ అయి ఉన్నాయో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు, అది తరువాత అయింది కానీ ముందు లేదు అధ్యక్ష. దానివల్ల గ్రావెల్ రోడ్లు, బీటీ రోడ్స్ మరి ఎన్ఆర్ఈజీఎస్ నిధులు లింకప్తో చేయటానికి వీలు కాలేదు అధ్యక్ష. అయితే పొలాలకు వెళ్ళేది సీసీ రోడ్లు వేయలేం కాబట్టి సీసీ రోడ్లు కేవలం ప్రజలు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడే సీసీ రోడ్లు వేయటానికి పర్మిషన్ ఉంది అధ్యక్ష గతంలో. అయితే దాన్ని ఇప్పుడు మేము మార్చాము, జీవో ఇచ్చామని చెప్పి మంత్రి గారు చెప్తా ఉన్నారు. చాలా సంతోషం అధ్యక్ష. అయితే ఇంతవరకు మరి ఈ నిధులను ఉపయోగించుకోవటానికి మరి ఉత్తర్వులు జారీ చేయమని చెప్పి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించామని చెప్పారు. ఇంకా ఎలాంటి జీవోలు అయితే రాలేదు అధ్యక్ష. రైతులు మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. కొన్ని వందల రోడ్లు, లింక్ రోడ్లు మరి అధ్వాన్న స్థితిలో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి వెంటనే ఏదైతే జీవో మరి జారీ చేయాలో దాన్ని వెంటనే ప్రభుత్వం ఆ జీవోని జారీ చేస్తే మరి రైతులకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇది లిస్టు మొత్తం జిల్లా వైజ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నియోజకవర్గం వైజు ఎన్ని రోడ్లు వచ్చినాయి, అట్లాగే ఆ రోడ్లు ఏంటో కూడా ఇస్తే మాకు కొద్దిగా క్లారిటీ ఉంటుందని చెప్పి మంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. సత్యనారాయణమూర్తి గారు. అధ్యక్ష, సోదరిమణి కల్పన గారు ఇంకా కొత్త ఎవరుతారు అధ్యక్ష. గత 3 ఏళ్లుగా మార్కెట్ కమిటీ లింక్ రోడ్స్ ఎన్ఆర్జీస్ మ్యాచింగ్తో పనిచేసి ₹1 గవర్నమెంట్ మార్కెట్ నుంచి ఇప్పటికీ కాలేదు అధ్యక్ష. వర్క్స్ అయిపోయి 3 నెలలు అయిపోయింది అధ్యక్ష. రేపో మాపో కోడ్ వస్తుంది అధ్యక్ష. గత 3 ఏళ్లుగా మార్కెట్ కమిటీ లింక్ గ్రాంట్స్ ఏవైతే ఇండికేషన్ ఇచ్చారో 80 లక్షల లెక్కన, 40 లక్షల కోట్ల రూపాయల లెక్కన ఒక్క పైసా రిలీజ్ చేయకపోతే అక్కడ వర్క్స్ అన్నీ కూడా కాంట్రాక్ట్స్ కానీ ఎవరైతే విఎల్సీస్ ఉన్నారో చాలా ఇబ్బంది పడుతుంది అధ్యక్ష. మరి మంత్రి గారికి తమ ద్వారా అడుగుతున్నారు అధ్యక్ష, మంత్రి గారి దృష్టికి వచ్చిందా లేదా, ఎందుకు రిలీజ్ చేయట్లేదు? ఇండికేషన్ మీరే ఇచ్చారు, వర్క్స్ కంప్లీట్ చేయమన్నారు, ఎన్ఆర్జీ మ్యాచింగ్ చేసుకున్నాం, 3 సంవత్సరాలు ఇచ్చారు అధ్యక్ష. ₹1 రిలీజ్ చేయకుండా అయిపోయిన వర్క్స్ అన్ని కూడా ఇలా ఆ విఎల్సీస్ ఎంత ఖరీదైతే ఉంటుందో ఆ యూరియా కట్టని పొలానికి చేర్చడానికి కూడా అంతే ఖర్చు అవుతుంది అధ్యక్ష. ముఖ్యంగా ఇదే శాసనసభ మీరు ఇంత పర్సెంటేజ్ అనేది కనుక రూరల్ రోడ్స్ గారికి పొలాలకు వెళ్ళేటువంటి బాటలకు కనుక మీరు రిజర్వ్ చేయకపోతే ఈ ఫండు డెఫినెట్గా నిరుపయోగం అవుతుంది. రైతులకి ఈరోజు పండించడానికి తీసుకెళ్లేటువంటి యూరియా కానీ ఎరువులు కానీ పంటని ఇంటికి చేర్చుకోవడానికి ఉండేటువంటి సప్లై, ఎందుకంటే ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కాఫీ కానీ టీ కానీ పండిస్తారు అధ్యక్ష. మొత్తం ట్రాన్స్పోర్ట్ మొత్తం ఈరోజు ఆ బోట్లు బరాయిస్తాను అధ్యక్ష. అట్లాగే ఈ రోజున రైతు పొలాల నుంచి ఇంటికి తీసుకోవడానికి కానీ మార్కెట్కి తీసుకోవడానికి ఖర్చులు భరాయించే పరిస్థితిలో ఉన్నారు మీరు. లేదా ఖర్చులు భరాయించినప్పుడు కనీసం మౌలిక సదుపాయాలు కంపల్సరిగా మీకు వచ్చేటువంటి ఫండ్లో 25%, 30% కనుక రిజర్వ్ చేయకపోతే మటుకు మార్కెట్ ఫండ్కి అర్థం లేదు అధ్యక్ష. అందుకని మంత్రిగా నేను కరెక్ట్గా స్పష్టంగా అడగదలుచుకున్నాను. డెఫినెట్గా యూ ప్లీజ్ మేక్ ఎ బిల్ కైండ్లీ సిఎంఎఫ్లు కానీ లేకపోతే మార్కెట్ ఫండ్లో ఉన్నటువంటి పర్సంటేజ్ని గ్రామాల్లో ఉన్నటువంటి లింక్ రోడ్లు కనుక మనం ఇవ్వకపోతే మటుకు డెఫినెట్గా హాస్యాస్పదం అవుతాం. అందుకని మీ దగ్గర ఉన్నటువంటి సిఎంఎఫ్ సెంట్రల్ మార్కెట్ ఫండ్లో కూడా మీరు ఎంత పర్సెంటేజ్ రూరల్ రోడ్లకు ప్రకటిస్తారని కూడా ఈ సంబంధం ఉంచాలని చెప్పి నేను మంత్రి గారిని స్పష్టంగా అడగదలుచున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష,
ఇప్పుడు కల్పన గారు కానీ వేణుగోపాల్ రెడ్డి గారు అడిగిన దాన్ని కానీ బండారు సత్యనారాయణమూర్తి గారు కానీ వాస్తవం అధ్యక్ష పరిస్థితి నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు అందరినీ ఒకసారి కమిటీ పెట్టుకొని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. మనం ఈ మొత్తాన్ని రిలీజ్ చేయకపోతే గత 3 అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా అడగడము ఇస్తామని చెప్పడం జరిగింది. పాత పేమెంట్ అయితే అధ్యక్ష ఇది ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ కలెక్టర్ గారికే ప్రతి జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళ యొక్క అమౌంట్ నుంచి ఇవాళ అధ్యక్ష 20% మాత్రమే మార్కెట్ యార్డ్ నిధులు. అది సిఎంఎఫ్ కావచ్చు లేకుంటే ఆ యొక్క స్థానిక ఫండ్స్ కావచ్చు. ఆ ఫండ్స్ అయితే మేము రిలీజ్ చేసినాం అధ్యక్ష. మిగతా 80% ఆ యొక్క స్థానిక జిల్లా కలెక్టర్, ఉదాహరణకు గుంటూరు అయితే గుంటూరు కలెక్టరు, లేకుంటే కృష్ణా అయితే కృష్ణా కలెక్టరు, లేదా వైజాగ్ డిస్ట్రిక్ట్ ఏమైనా కూడా మా కడప జిల్లాలో కూడా నేను స్టడీ చేసినాం అధ్యక్ష. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యార్డ్ ఫండ్స్ తక్కువ వస్తున్నాయనే ఉద్దేశంతో గౌరవ పంచాయతీరాజ్ మంత్రి గారి దగ్గర కూర్చొని జవహర్ రెడ్డి గారు అందరం కూర్చున్న తర్వాత 28028 అనే మెమో నెంబర్ ద్వారా గ్రామీణ ఉపాధి ఫండ్స్ 85% మెటీరియల్ కాంపోనెంటు, 15% ఆ లేబర్ కాంపోనెంటు దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యార్డ్ ఫండ్స్ లేకపోయినా కూడా ఒకవేళ ఇవి ఖర్చు వేరే రకంగా అయినాయని ముఖ్యమంత్రి గారు చెప్పడంతో దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మా జమ్మలమడుగు నియోజకవర్గంలో 216 రోడ్లు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అమౌంట్ కూడా రిలీజ్ చేసినారు. కొన్ని చోట్ల స్థానిక ప్రాబ్లం ఉంటే మా దృష్టికి రాలే అధ్యక్ష. ఏమైనా కూడా ఉంటే అందరూ ఇక్కడ మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు, వాళ్ళకు చెప్పి అందరు కలెక్టర్లకు పర్సనల్గా మాట్లాడి ఎక్కడైనా పనులు చేసి పెండింగ్ ఉంటే రిలీజ్ చేస్తామని చెప్తున్నాం. అదే కాకుండా 20% సిఎంఎఫ్ కానీ మా యొక్క నిధులు కానీ ఖచ్చితంగా లింకు రోడ్లతో పాటు ఆ డెవలప్మెంట్ కొన్ని చోట్ల సీసీ రోడ్లు అవసరము, కొన్ని చోట్ల కాంపౌండ్ వాల్స్ అవసరము, కొన్ని చోట్ల వాటర్ కూడా ఫెసిలిటీస్ కూడా లేదనే చోట కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఒక ప్రతిపాదన పంపడం జరిగింది. అది పరిశీలన సెక్రటరీ గారి దగ్గరికి పోయింది. అది క్లియర్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళందరూ చెప్పిన ప్రకారం అన్నీ అయిపోతాయి అధ్యక్ష. ఎందుకంటే నేను మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయి వెంటనే రిలీజ్ చేస్తానని సభాముగా మీ ద్వారా తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడే మెసేజ్ అధ్యక్ష మా దగ్గర క్వశ్చన్ అవుతుండగా మార్కెట్ కమిటీ ఫండ్స్ నాట్ రిలీజ్ విశాఖపట్నం మీ ఆఫీస్ పంపిణీ రిలీజ్ చేయండి సార్. లేదు మీకు తప్పు చెప్పిన అధ్యక్ష, మీ అధికారులు తప్పుడు సమాధానం ఇస్తున్నారు అధ్యక్ష. విశాఖపట్నం మాత్రం మీ 20% ₹1 రిలీజ్ కాలేదు అధ్యక్ష. ₹1 ఇప్పుడు మెసేజ్ అవుట్ చూపిస్తాను సార్. తమకి ₹1 ఎవరైనా తప్పించే సమాచారం మీకు కానీ నేను కడప జిల్లా జమ్మలమడుగు శాసనసభ్యుని. మా జిల్లాలో అయితే ఆ ప్రాబ్లం లేదు అధ్యక్ష. మా అంటే అక్కడ పర్సనల్గా జరిగి ఉండొచ్చు, అది వెరిఫై చేస్తాం లేదు అధ్యక్ష. ఓకే, క్వశ్చన్ నెంబర్ 4284 మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్. ఏ ప్రశ్నకు అవునండి, బి ప్రశ్నకు లేదండి, సి ప్రశ్నకు రాష్ట్రంలో రైతులందరికీ సంవత్సరం అంతా తగినన్ని నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండేటట్టు చూడటానికి ఒక యంత్రాంగం ఉంది. డి ప్రశ్నకు జిల్లాల జేడీఏల నుండి అందిన విత్తనాల జాబితాల ప్రకారం విత్తన సరఫరా సంస్థలు జిల్లాలోని మండలాల్లో వారి సంబంధిత విక్రయ కేంద్రాల్లో విత్తన పరిమాణాలను లభ్యంగా ఉంచి రాష్ట్రంలోని ఆధారిత డి కృషి యాప్ ద్వారా రైతులందరికీ పంపిణీ చేస్తాయి. అంతేకాకుండా రాష్ట్రంలోని 5759 మంది విత్తన లైసెన్స్ డీలర్ల ద్వారా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా అయ్యేటట్లుగా చూస్తాయి. వేణుగోపాల్ రెడ్డి గారు. అధ్యక్ష, నేను మంత్రి గారిని స్పష్టంగా అడగదలుచుకున్నాను. ఇంత మటుకు ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీని ఇంత మటుకు నియమించలేదు అధ్యక్ష. ఇంక వీళ్ళు ఒక స్పష్టమైనటువంటి క్వాలిటీ సీడ్స్ని ఈ ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూషన్ చేసేదానికి ఒక సర్టిఫికేషన్ అథెంటికేషన్గా లేనప్పుడు ఇంకా క్వాలిటీ సీడ్స్ వీళ్ళు ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తారు అధ్యక్ష? అందుకని ఈ రోజున మంత్రి గారు ఏదైతే మేము గుంటూరు జిల్లాలో అధ్యక్ష వారానికి ఒకసారి కంపల్సరీగా న్యూస్ వింటూనే ఉంటాం, విజిలెన్స్ వాళ్ళు సీడ్స్ సీజ్ చేశారండి. ఈ రోజున సీడ్ బిల్ వచ్చిన కాడి నుంచి మీరు అక్కడ ఉన్నటువంటి చట్టాలను ఉపయోగించి ఈరోజు ఫేక్ సీడ్స్ కానీ స్ప్రియస్ సీడ్స్ కానీ అమ్మేటువంటి వాళ్ళ మీద మీరు ఏదన్నా ఇంత మటుకు కేసులు బుక్ చేశారా? లేకపోతే ఏంటి అధ్యక్ష, ఈ రైతులు చాలా భారతదేశంలో దాదాపు 8% ఆఫ్ రైతులు ఓన్లీ ఫేక్ సీడ్స్ స్ప్రియస్ సీడ్స్ వల్ల నష్టపోతున్నారు అధ్యక్ష. అందుకని ముఖ్యంగా డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా కొంచెం ఉన్నటువంటి అవతావకలు కానీ కొంచెం ఛేదించగలిగారని తప్పితే అధ్యక్ష
ఫేక్ సీడ్స్ మటుకు కొంచెం నియంత్రించలేకపోతున్నారనేటువంటి భావన నాలో ఉంది. అందుకని ముఖ్యంగా నేను మంత్రి గారిని కోరేదంటే ఈ సభ ముందు రైతుల పేరున వేరే వాళ్ళు దళారులు వ్యాపారం చేసి ఈ రోజున ఫేక్ సీడ్స్ అందించే దాని మీద మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. డెఫినెట్గా రబీ కానీ ఖరీఫ్ కానీ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ ముందు ఆ సీజన్కు ముందు కంపల్సరీగా అక్కడ ఎమ్మెల్యే గారు కానీ లేకపోతే లోకల్ ప్రజాప్రతినిధితోటి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ సీజన్కు ముందు కనుక ఒక మీటింగ్ పెడితే ఎన్ని టన్నులు కావాలి, ఏ రకమైనటువంటిది కావాలని చెప్పి కొంత మానిటరింగ్ ఈజింగ్ అవుతుంది రాబోయేటువంటి రోజులు అని చెప్పి నేను మంత్రి గారికి సెలవు చేస్తూ, ముందు మీరు సీడ్ సర్టిఫికేషన్ అథారిటీని ఎప్పుడో నియమిస్తారు, అది కనుక అసలు ఏ రకమైనటువంటి సీడ్స్ని సర్టిఫై చేస్తాననేటువంటి భావన కూడా ఈ అవసరం మీద ఉంచాలని చెప్పి నేను మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్షుడు. శ్రావణ్ కుమార్ గారు. స్పీకర్ సార్, ధన్యవాదాలు సార్. గుంటూరు కేంద్రంగా ఈ కల్తీ నకిలీ విత్తనాల యొక్క దందా బాగా కొనసాగుతూ ఉంది అధ్యక్ష. ముఖ్యంగా అనేక చోట్ల, మరి ముఖ్యంగా మా పేరేచెర్లలో కొండల మధ్య స్పూరియస్ మిర్చి సీడ్స్ని మరి సీజ్ చేశారు, యాక్షన్ లేదు. ఈ విత్తన అభివృద్ధి సంస్థ లేదా సప్లై చేసే ఈ సంస్థకి గుంటూరులో విత్తనాలు తయారు చేసే ఏజెన్సీల మధ్య ఒక నెక్సెస్ నడుస్తుంది అధ్యక్ష. అధికారులకు బాగా తెలుసు, సీజ్ చేస్తున్నారు తప్ప వారి మీద చర్యలు లేవు అధ్యక్ష. సర్టిఫికేషన్ ద్వారా చేయాలనుకున్నప్పుడు కొంతమంది ఏజెన్సీలను ఐడెంటిఫై చేసుకొని కొద్దిమంది వ్యక్తులు మాత్రమే ఇందులో ఈ విత్తనాభివృద్ధి సంస్థలో ప్రభావితం చేసి వారికి నిజంగా భూమి ఉందా లేదా ఈ సీడ్స్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాల మీద అనేది పరిశీలనే చేయకుండా చాలా గొప్ప నెక్సెస్ నడుస్తుంది అధ్యక్ష. తర్వాత కొన్న వరకే కానీ తర్వాత ఏమీ చర్యలు లేవని, తర్వాత ఆఖరికి వరి విత్తనాల్లో కూడా ఇటీవల అభివృద్ధి చేసి విత్తనాభివృద్ధి సంస్థ ఇచ్చిన ధృవీకరణతో పండించిన రైతులు ఆ వరి విత్తనాలు కూడా ఇబ్బంది పడినాయి అన్న విషయాలు ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? వస్తే ఆ రైతులకి మీరు ఇచ్చిన కాంపెన్సేషన్ ఏమిటి అనేది కూడా నేను తమ ద్వారా గౌరవ మంత్రి వారికి తీసుకొస్తున్నాను. మినిస్టర్ గారు, ఈ కల్తీ సీడ్స్ ఇది నిజం, ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. మరి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్టిఫై చేసిన సీడ్స్ సబ్స్టాండర్డా, స్పూరియసా? కమర్షియల్ క్రాప్స్ లైక్ కాటన్, చిల్లీస్ ఇవన్నీ కూడా చూస్తే కంది వీటన్నిటిలో కూడా అట్లీస్ట్ నేను 4-5 చోట్ల ఇవన్నీ నా దృష్టికి వస్తున్నాయి. సంవత్సరానికి పెట్టిన పెట్టుబడి పోతుంది, వాడు చేసిన చాకరీ పోతుంది, మొత్తం పంట పోతుంది. ఎందుకంటే పత్తి విషయంలో అయితే, కంది విషయంలో అయితే 6 అడుగులు ఎత్తులు పెరుగుతాయి తోటలు, ఒక గింజ కనిపించదని చెప్తున్నారు. ఇలాంటి ఈ డిపార్ట్మెంట్లో లెథార్జీ ఉంది, లేకపోతే కొల్యూషన్ ఉన్నాయి మాట నిజం. వాటి మీద మీరు స్టాండ్ యాక్షన్ తీసుకోకపోతే లాస్ అయ్యేది రైతులు, అగ్రికల్చర్, ఇండైరెక్ట్గా స్టేట్. దాని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే శ్రావణ్ గారు చెప్పినట్టుగా మీరు విజిలెన్స్ రైడ్ జరుగుతూ ఉంది, విజిలెన్స్ దీంట్లో కల్తీ సీడ్ అంటున్నారు, వాళ్ళ మీద చర్య మాత్రం బయటికి రావట్లా. సో ఇట్లాంటి వాటి సీరియస్ తీసుకోకపోతే చాలా నష్టం జరుగుతుంది స్టేట్కి అనేది మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అండ్ కైండ్లీ షో హౌ మెనీ కేసెస్ యూ హ్యావ్ టేకెన్ యాక్షన్, హౌ మెనీ సచ్ ట్రేడర్స్ ఆర్ కాట్ అని చెప్పాలి. మరి గౌరవ సభ్యులు వేణుగోపాల్ రెడ్డి గారు, శ్రావణ్ కుమార్ గారు, అధ్యక్ష మీ సూచన మీరు ఏదైతే ఇష్యూస్ తీసుకొచ్చారో ఆ ఇష్యూస్ మీద వేణుగోపాల్ రెడ్డి గారు సర్టిఫికేషన్ గురించి అడిగారు అధ్యక్ష. సబ్సిడీ సీడ్ అన్నీ కూడా ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేయటం జరుగుతుంది. రెండవది, మిగతా విత్తనాలు ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ మార్కెట్లో అమ్మకాలు జరుపుతారు. లెట్ హిమ్ ఆన్సర్. చేసిన తర్వాత అమ్మటం అనేది వేరు, అథారిటీ లేకుండా ఎట్లా అమ్ముతారని అడుగుతున్నా అధ్యక్ష. హౌ డూ యూ ఫైనలైజ్ ఏ కంపెనీ ఏ సీడ్ తయారు చేస్తుంది, ఏ రకమైన సీడ్ వల్ల ఏ రకమైన ఉత్పత్తులు వస్తున్నటువంటిది? సర్టిఫికేషన్ అథారిటీలోని మెంబర్సే లేకపోతే
ఇంకా హైదరాబాదు నాంపల్లి అడ్రస్లు పెట్టుకొని వెబ్సైట్లో నడుస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో సీడ్ మీద ఈ అగ్రికల్చర్ మంత్రి గారికి కానీ అగ్రికల్చర్ శాఖకి ఏ రకమైనటువంటి అభిప్రాయం మీరు బయటకు పంపిస్తారని అడుగుతాను అధ్యక్ష. నేను నాకు తెలిసి విత్తనాభివృద్ధి సంస్థ సీడ్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఏపీకి వేరుగా ఉన్నాయనుకుంటాను, లేవా? వెరిఫై చేసుకోండి, ఎందుకంటే ఈజ్ ఆన్సరింగ్ ఆన్ బిహాఫ్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్. ఓకే ఓకే, అంటే మీకు తెలిస్తే చెప్పండి మినిస్టర్ గారు, లేకపోతే కన్సర్న్ మినిస్టర్ పాస్ ఆన్ చేయండి. సో హీ విల్ గివ్ ది రిప్లై టు ది మినిస్టర్ మెంబర్. అధ్యక్ష, నా దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏమో మీకు సభలకు తెలియజేస్తాను. మిగతా విషయాలు కన్సర్న్ మినిస్టర్ కూడా ఇన్ఫార్మ్ చేసి అవసరమైతే ఒక మీటింగ్ కూడా కాల్ ఫర్ చేయమని కూడా నేను చెప్తాను అధ్యక్ష. ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి సమాచారం సబ్సిడీ సీడ్ అన్నీ కూడా ఏపీ స్టేట్ సీడ్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ద్వారా సర్టిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. రెండవది, మిగతా విత్తనాలు ఏదైతే ఉన్నాయో ట్రూత్ఫుల్ లేబుల్ సీడ్ మార్కెట్లో అమ్మకాలు జరుపుతూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్, దాన్ని మనం ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటి వరకు 986 క్వింటాలు 986 లక్షల విలువకి ఇప్పుడు సీజ్ చేయడం కూడా జరిగింది. రెండవది అధ్యక్ష, ఈ 2018-19లో లైసెన్స్ క్యాన్సిల్ చేసిన విత్తన కంపెనీల వివరాలు కానీ, అదేవిధంగా సస్పెండ్ చేసినటువంటి 1 year సస్పెండ్ కూడా చేశారు. ఒకటి నర్మదా సాగర్ అగ్రి సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు వారిదేమో లైసెన్స్ రద్దు చేశారు. రెండవది అధ్యక్ష, 13 కంపెనీలు ఒక 1 year సస్పెండ్ చేశారు మార్కెట్లో సీడ్ అమ్మకుండా. దాంట్లో నూజివీడు సీడ్స్ లిమిటెడ్ గుంటూరు, వెస్టర్న్ సీడ్స్ లిమిటెడ్ కర్నూలు, నియో సీడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ, శ్రీరామ అగ్రి జెనెటిక్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు, కావేరీ సీడ్స్ కంపెనీ లిమిటెడ్ గుంటూరు, శ్రీ సత్య సీడ్స్ గుంటూరు, అంకుర్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు, ఇండస్ వ్యాలీ అగ్రో సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు, పాతూరు అగ్రి బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూలు, ప్రోసీడ్ జెనెటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కందుకూరు ప్రకాశం డిస్ట్రిక్ట్, అజాది బయో సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గుంటూరు, మై సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కందుకూరు ప్రకాశం, భవ్య సీడ్స్ నెల్లూరు. ఈ 13 కంపెనీలను కూడా లైసెన్సు 1 year సస్పెండ్ చేయటం జరిగింది అధ్యక్ష. తర్వాత 16-17 అధ్యక్ష, నేను అగ్రికల్చరల్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2 కంపెనీలు ఏదైతే మిరప విత్తనాలు అమ్మిన దాంట్లో చిల్లీస్, బ్రహ్మపుత్ర సీడ్ కంపెనీ, జీవా అగ్రిటెక్ సీడ్ కంపెనీ, ఈ 2 కూడా మనం లైసెన్స్ రద్దు చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా అమలు చేసి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. ఆ టైంలో కావేరీ సీడ్స్లో కూడా కొంత ఏదైతే జనరేషన్లో మార్పు వచ్చిందో వారి చేత మనం నష్టపరిహారం కూడా రైతులకి చిలకలూరుపేట పెదకూరుపాడు నియోజకవర్గ రైతులకు కూడా నష్టపరిహారం కూడా మనం కట్టించడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు, మన శ్రావణ్ కుమార్ గారు మీరు ఇచ్చినటువంటి సజెషన్స్ కూడా అధ్యక్ష గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవసరమైతే ఒక మీటింగ్ కూడా పెట్టి ఇంకా కఠినంగా నకిలీ విత్తనాలు కానీ స్పూరియస్ కానీ మార్కెట్లో లేకుండా ప్రభుత్వం ఇంకా ఏ విధంగా చేస్తే వారి సూచనలు కూడా తీసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. నా క్వశ్చన్ ఎవరు చేస్తే మాకేమవుతుంది అధ్యక్ష? దెర్ ఇస్ ఎ సీడ్ కోడ్ బిల్ ఇస్ క్లియర్లీ డినోట్స్ ఈ వాళ్ళకి 6 నెలలు జైలు శిక్ష ఇచ్చే అధికారం కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చారు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు అధ్యక్ష. ఇప్పుడు ఏంటంటే సీజర్ ఆఫ్ ది సీడ్స్ తర్వాత మళ్ళీ వాళ్ళ కేసులు పేపర్లో మటుకు 100 న్యూస్ వస్తాయి అధ్యక్ష. ఒక్కటి మటుకి కేసు రిజిస్టర్ కావు, తర్వాత వాళ్ళని ఏదో దయాదక్షిణ మీద వదిలిపెడుతుంది అధ్యక్ష. అందుకని ఏంటంటే క్లియర్గా మీ బిల్లు ఉన్న ప్రకారం 50,000 రూపాయలు ఫైన్ కానీ 6 నెలలు జైలు శిక్ష ఇచ్చేటువంటి అధికారం మీకు ఇస్తే చట్టాలు, ఆ చట్టాలను ఇమ్యూల్ చేయకుండా మేము వాళ్ళ లైసెన్సులు రద్దు చేశాము, వాళ్ళు సస్పెండ్ చేశాము అంటే ఉపయోగం అధ్యక్ష. అదే డెఫినెట్గా నేను ఐ వాంట్ క్లియర్ స్టేట్మెంట్ బై మినిస్టర్. అయినా ఇంత ఇంపార్టెంట్ క్వశ్చన్ అప్పుడు మంత్రి గారు ఏరు అధ్యక్ష? ఇప్పుడు దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. టుక్ మై పర్మిషన్. ఓకే, నేను ఏమంటా అంటే మినిస్టర్ గారు, ది క్వశ్చన్ ఈజ్ వెరీ సీరియస్, పర్టినెంట్. చాలా సకాలంలో ఇట్లాంటి క్వశ్చన్ రావడం. మీరు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా సర్టిఫైయింగ్ ఏజెన్సీ మనం కాన్స్టిట్యూట్ చేయలేదు, దాంట్లో మెంబర్స్ని పెట్టాలా, తర్వాత వాడు పట్టుకున్నప్పుడు సీజర్ ఈజ్ నాట్ ది సొల్యూషన్,
సీజర్తో పాటు వ్యక్తులను కూడా పరీక్ష చేయాలి. లేకపోతే ఏమిటంటే ఇది సీజర్ చేసి లైసెన్స్ క్యాన్సిల్ చేశారనుకోండి, 3 రోజులు అదే మనుషులు ఇంకో పేరుతో వచ్చేస్తారు. సో ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయడానికి పటిష్టమైన చట్టం తీసుకురావాలి. అల్టిమేట్గా ఏమిటంటే 70% ఆఫ్ ది పీపుల్ ఆర్ ఇన్ అగ్రికల్చర్. వాళ్ళ రైట్స్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయలేకపోతే మనం చాలా నష్టపోతాం. కాబట్టి అలాంటి చర్యలు తీసుకోవడానికి మీరు మినిస్టర్ గారితో మాట్లాడి తీసుకోండి. 8వ తారీఖు లోపలే అధ్యక్ష మినిస్టర్ గారి సమక్షంలో గౌరవ సభ్యులను కూడా ఒక మీటింగ్ కండక్ట్ చేసి ఏ విధంగా చర్యలు తీసుకుంటే నిరోధించడానికి అవకాశం ఉంటుందో తప్పకుండా ఆ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే, నా క్వశ్చన్ అవర్ ఈజ్ ఓవర్. ఇప్పుడు సంతాప ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ జాగర్లమూడి రాఘవరావు గారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ జాగర్లమూడి రాఘవరావు గారు 1989-94 సంవత్సర కాలంలో ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2019 సంవత్సరం ఫిబ్రవరి 3వ తేదీన మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాపంగా ఈ సభ 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. Now, papers to be laid on the table. Minister for Civil Supplies. On behalf of Minister for Agricultural, Horticulture, Sericulture and Agri-Processing, to lay on the table a copy of the 41 annual report of the Andhra Pradesh State Seeds Development Corporation Limited for the year 2017-18, as required under Section 394 of the Companies Act 2013. Next. Okay. Adhyaksha, on behalf of Minister for Energy, to lay on the table a copy of the 18th annual report of the Eastern Power Distribution Company of Andhra Pradesh Limited for the year 2017-18, as required under Section 394 of the Companies Act 2013. Next, Minister for Health. Farooq. I beg to move the annual report of the Andhra Pradesh State Minorities Finance Corporation Limited for the year 2014-2015 and 2015-16 as received under the Section 1619A/3/ of the Companies Act 1956. Now, to lay a report of Committee on Public Accounts, Mr. Kumar Raj Garu. ధన్యవాదములు అధ్యక్ష. On behalf of the Chairman of Public Accounts Committee, I beg to present the following reports of the Committee on Public Accounts 2017-18 and 2018 and 19. There are 5 reports, Adhyaksha. Number 1, Report 9th on the report of Comptroller and Auditor General of India, Economic Sector of Government of Andhra Pradesh for the year 2012-13 and Para 2.1 of Chapter 2 of 2015-16 pertaining to Water Resources Department. Number 2, Adhyaksha, Report 10th on the report of Comptroller and Auditor General of India, Economic Sector of Government of Andhra Pradesh for the year ended March 2012 pertaining to Energy, Infrastructure and Investment Department. Number 3, Adhyaksha, Report 11th on the report of Comptroller and Auditor General of India, Statistics Department of Government of Andhra Pradesh for the years 2014-15 and 2015 and 16 pertaining to Finance Department. Number 4, Adhyaksha, Report 12th on the report of Comptroller and Auditor General of India, G and SSA for the year 2015-16 pertaining to Revenue Department. Number 5, Adhyaksha, Report 13th Special Report on action taken by Tirumala Tirupati Devasthanam
on the recommendations of the Committee on Public Accounts contained in their earlier report 2004 and 5 pertaining to accounting system and audit of accounts of Tirumala Tirupati Devasthanam. Now introduction of the government bills. I request the Minister for Human Resources Development to move the motion for leave to introduce the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2019. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Private Universities Establishment Regulation Amendment Bill 2019. Motion moved. The question is that the Andhra Pradesh Private Universities Establishment and Regulation Amendment Bill 2019 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Human Resources Development to move the motion for leave to introduce the Andhra Pradesh Intelligent Global Hub for Digital Pedagogies Bill 2019. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Intelligent Global Hub for Digital Pedagogies Bill 2019. Motion moved. The question is that the Andhra Pradesh Intelligent Global Hub for Digital Pedagogies Bill 2019 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Finance. I request the Minister for Transport on behalf of the Finance and Legislative Affairs to Minister to move the motion for leave to introduce the Andhra Pradesh Value Added Tax Amendment Bill 2019. Speaker, sir, on behalf of Finance Minister, I beg to move for leave to introduce Andhra Pradesh Value Added Tax Amendment Bill 2019. Motion moved. The question is that the Andhra Pradesh Value Added Tax Amendment Bill 2019 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Transport and BC Welfare to move the motion for leave to introduce the Andhra Pradesh Backward Classes Subplan, Planning, Allocation and Utilization of Financial Resources Bill 2019. Speaker, sir, I beg to move to introduce the Andhra Pradesh Bill on Andhra Pradesh Backward Classes Subplan, Planning, Allocation and Utilization of Financial Resources Bill 2019. Motion moved. The question is that the Andhra Pradesh Backward Classes Subplan, Planning, Allocation and Utilization of Financial Resources Bill 2019 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Transport and BC Welfare to move the motion for leave to introduce the Andhra Pradesh Economically Weaker Sections of Citizens Reservation of Seats in Educational Institutions and appointments are posts in the public services under the state for Kapus Bill 2019. Speaker, sir, I beg to move to introduce the Andhra Pradesh Economically Weaker Section of Citizens Reservation of Seats in Educational Institutions and appointments of posts in public service under the State for Kapus Bill 2019. Motion moved. The question is that the Andhra Pradesh Economically Weaker Sections of Citizens Reservation of Seats in Educational Institutions and of appointments or posts in the public services under the State for Kapus Bill 2019 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Transport and BC Welfare to move the motion for leave to introduce the Andhra Pradesh Economically Weaker Sections other than Kapus Reservation of Seats in Educational Institutions and of appointments or posts in the public services under the State Bill 2019. Speaker, sir, I beg to move to introduce the Andhra Pradesh Economically Weaker Section other than Kapus Reservations of Seats in Educational Institutions and appointments of posts in public service under the State Bill 2019. Motion moved. The question is that the Andhra Pradesh Economically Weaker Sections other than Kapus Reservation of Seats in Educational Institutions and appointments
or posts in the public services under the State Bill 2019 be introduced. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is introduced. Now 0 hour. Kalpana. Sir.